హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్, నేను గోవా వచ్చానండి. అరంగల్ బీచ్లో ఉన్నానండి. అది ఆరంగల్ బీచ్ కాదు, ఆరంబోల్ బీచ్. సో ఉప్పల్ బాల్ చెప్పిన ఆరంబోల్ బీచ్కి వెళ్దాం వచ్చేసాయండి ఇప్పుడు. అండ్ వెల్కమ్ టు డే 5 వ్లాగ్ ఆఫ్ గోవా సిరీస్. దిస్ ఈస్ ద లాస్ట్ డే అండ్ ద బెస్ట్ డే ఆఫ్ గోవా సిరీస్. ఫైనల్ డే యాజ్ అ పార్ట్ ఆఫ్ షాపింగ్ నేను ఒక కార్డ్ సెట్ కొన్నాను. దాంట్లో ఒక బ్లూ ఫ్లోరల్ షర్ట్ అండ్ ఒక షార్ట్ రెండు ఇచ్చారు. అండ్ ఐ బాట్ దెమ్ అరౌండ్ ఫర్ 500. సో అలా కొనుక్కొని ఆ కార్డ్ సెట్ వేసుకొని ఇక్కడ బీచ్కి వచ్చేసరికి కృష్ణ భజన్ జరుగుతుంది. సన్సెట్ అండ్ కృష్ణ భజన్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. వేరే ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంత పీస్ఫుల్గా ఉండే. అండ్ ఎవ్రీడే 6 to 7 PM ఉంటుందంట. సో వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ ఒక కోకోనట్ వాటర్ తీసుకొని కొంచెం చిల్ అయిపోయి ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ అలా ఇంకా ఫుల్గా అలసిపోయినాం. సో ఈవినింగ్ పూట ఏదైనా తినాలి అని చెప్పేసి ఐ థాట్ లైక్ ఒక మంచి రెస్టారెంట్ ఉండే ఇక్కడ. ఆ రెస్టారెంట్ పేరు నాకు గుర్తుకు లేదు, బట్ ఇక్కడైతే నూడిల్స్ అండ్ సూప్స్ అయితే చాలా బాగున్నాయి. ఐ ఎంజాయ్డ్ వెజ్ నూడిల్ సూప్ అండ్ ఇంకొక సూప్ కూడా ఏదో తెలియదు, బట్ చాలా టేస్టీగా ఉండే. అండ్ గోవాలో యూజువల్గా ఫుడ్ బాగుండదు అని అంటారు, బట్ కొన్ని ప్లేసెస్లో బాగుంటాయి. సో నాకైతే ఆరంబోల్ బీచ్కి వెళ్ళే రూట్లోనే ఈ రెస్టారెంట్లో బాగా నచ్చింది. అండ్ అలా తినేసి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో నైట్ అలా బీచ్ దగ్గర వాకింగ్ చేస్తుంటే చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో యూ గో ఫర్ ఫుడ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆల్కహాల్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ డీజేయింగ్ ఉంటుంది. సో చాలామంది ఫారినర్స్ వాళ్ళ గ్రూప్స్తోని దే లవ్ టు హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ స్పేస్. సో అలా పీపుల్ మోస్ట్లీ కమ్ విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, కొంతమంది సింగిల్స్, చాలా వెరైటీ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు అండ్ దే హ్యావ్ ఫన్ దేర్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ టు హైదరాబాద్ అనేటప్పుడు వీ వర్ ట్రావెలింగ్ ఆన్ అ బైక్. సో వెళ్తుంటే దారిలో వీ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్. సో ఈ లొకేషన్ పేరు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు, బట్ ఆరంబోల్ నుంచి మప్సా వెళ్ళే రూట్లో మధ్యలో మాకు కనెక్ట్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అండ్ ఇక్కడైతే మొత్తం ఫారినర్సే ఉన్నారు. అండ్ ఇది షూటింగ్ స్పాట్ కూడా, అక్కడక్కడ షూటింగ్స్ కూడా అవుతుండే. అండ్ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉండే, అంత ట్రాన్స్పరెంట్ వాటర్ ఉండే ఇక్కడ. అండ్ కొంతమంది ఫారినర్ కిడ్స్ నాతో పాటు వచ్చి దే వర్ ప్లేయింగ్ విత్ మీ ఆన్ అ శాండ్. సో వాళ్ళ మదర్ ఈ వీడియో రికార్డింగ్ చేస్తుండే. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ అసలు నాకు వెళ్ళాలనిపించలేదు రిటర్న్, బట్ ఇంకా వెళ్ళాలి, వెకేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా నేను హైదరాబాద్కి వచ్చేసి ఒక సక్సెస్ఫుల్ ట్రిప్ తర్వాత నేను ఇలా నా ఫేవరెట్ చాక్లెట్ కేక్తో సెలబ్రేషన్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.